భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై వస్తున్న ప్రచారంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు చేశారు. కొన్ని మీడియా సంస్థలు భోగాపురం విమానాశ్రయాన్ని అతిగా ప్రచారం చేస్తున్నాయని, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా పొగడ్తలకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. విమానాశ్రయం నిర్మాణాన్ని అతిశయోక్తులతో చూపించడం సరికాదని, ప్రజలకు నిజంగా ఎంత ఉపయోగం కలుగుతుంది అన్నదే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ విషపు పుత్రికలు, పచ్చ పత్రికలు భోగాపురం విమానాశ్రయాన్ని గురించి రాస్తున్న రాతలు రాజు యొక్క బట్టతలను చూసి సూర్యుడి కంటే మెరిసిపోతున్నది అని ఎంతగా పొగిడేటువంటి మనుషులు ఆ రోజుల్లో ఉన్నారో వాళ్లే ఆశ్చర్యపోయే రీతిలో భోగాపురం విమానాశ్రయంలో అలా భోగాపురం వైకుంఠాన్నే తలపిస్తోందని, అక్కడ విమానాలు దిగేటప్పుడు సముద్రపు హోరు, జలపాతాల జోరు, అరకు అందాల హొయలు, నాగావళి వంశధార అందచందాలు, సింహాచలం అప్పన్న ఆశిష్యులు, అరసవెల్లి సూర్యుని యొక్క దీవెనలు ఇవన్నీ కూడా ఆస్వాదిస్తూ తీసుకుంటూ, అలాగే ఆ భోగాపురం నుంచి ఎగిరే విమానం మేఘాలను ముద్దాడుతూ ఆకాశాన్ని చూపిస్తూ కింద ఈ ప్రకృతి అందాలన్నింటినీ కూడా మైమరపించే స్థాయిలో ఇక విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ వాసులకు కనువిందు చేస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించటానికి భోగాపురం విమానాశ్రయం ఒక మైలు రాయిగా, ఆహా ఏమి పొగడ్తలండి, ఉత్తర ద్వారాలు తెరిచారట. అంటే వెంకటేశ్వర స్వామికి, శ్రీ మహావిష్ణువుకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారాలు ఏ రకంగా తెలుస్తారో ఆ రకంగా ఈ ఉత్తర ద్వారాలు తెరిచినట్టుగా ఈ పచ్చపత్రికలు రాస్తున్నటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఉంది అంటే, వీళ్ళు చెక్కితే విగ్రహం, జగన్మోహన్ రెడ్డి గారు చెక్కితే ఉత్త రాతి బొమ్మ, వీళ్ళు పొగిడితేనే అది వైకుంఠం. విమానాశ్రయాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని